ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారం అండి. అరే అరవకంట్రా. ఫస్ట్ నేను ఇక్కడ ఈ పొజిషన్లో ఉన్నా అంటే నా పేరెంట్స్ నాకు సపోర్ట్ చేయడం వల్లే. అమ్మా, డాడీ, థ్యాంక్ యూ సో మచ్. మీ వల్లే నేను ఈరోజు ఇక్కడ ఉన్నా. అండ్ నా తమ్ముడు ఉన్నాడు ఇక్కడ, నాకు వాడు సపోర్ట్ చేసుకుంటూ వచ్చాడు. రే థ్యాంక్స్ రా. అండ్ తర్వాత మనం సినిమాలో ట్రై చేస్తున్నప్పుడు అందరూ మళ్ళీ అడుగుతూ ఉంటారు, మీ పేరెంట్స్కి ఓకేనా, మీ పేరెంట్స్ మీకు సపోర్ట్ చేస్తారా అని చెప్పేసి అందరూ అడుగుతారు. కానీ బట్ ఎవరు యాక్చువల్గా అడగంది ఏంటంటే, నీ ఫ్రెండ్స్ నీకు ఓకేనా, నీ ఫ్రెండ్స్ నీకు సపోర్ట్ చేస్తారా అని చెప్పేసి ఎవరు అడగరు. సో యాక్చువల్లీ అడగాల్సిన క్వశ్చన్ అది. సో సారీ టు స్టాప్ యూ అండి, ఐ వాంట్ టు స్టాప్ యూ, దట్స్ ద రీజన్ ఐ స్టాప్ యూ. సో ప్లీజ్ మీరు అక్కడే ఉండరా, అదే పొజిషన్ అండి మీది. అయితే ఒక ఈ 5-6 ఇయర్స్ జర్నీలో నా ఫ్రెండ్స్ నన్ను ఫైనాన్షియల్గా కానీ లేకపోతే మెంటల్గా కానీ వాళ్ళ సపోర్ట్ నేను ఎప్పటికీ మర్చిపోలేను అనమాట. సో ఈ లీలా వినోదంలో కూడా మీకు ఇక్కడ నా ఫ్రెండ్స్తో నేను ఏదైతే నా ఎక్స్పీరియన్స్లు ఏవైతే ఉన్నాయో, సో అవన్నీ నేను ఈ లీలా వినోదంలో మీరు ఆ నలుగురు ఫ్రెండ్స్ మధ్యన మీరు చూస్తారన్నమాట. సో అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీధర్ అన్నకి, భరత్ అన్నకి, అన్న థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే డెబ్యూటెంట్ నేను. సో నన్ను నమ్మి మీరు నా కథని నన్ను నమ్మి ఈ ప్రాజెక్ట్ చేసి ఈరోజు ఇలాగా ఇంత సక్సెస్ఫుల్గా మనల్ని కంప్లీట్ చేసాం. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. అండ్ మనం చిన్నప్పుడు ఎక్కడో ఆటలాడుకుంటున్నప్పుడు ఈటీవీలో ఈ ఉషా కిరణాలు అని పాట స్టార్ట్ అయ్యేది అనమాట. సో ఆ పాట వినగానే మనకి ఏమొస్తుంది అంటే వెంటనే మైండ్లోకి ఏదో సినిమా స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి మనకు మైండ్లో ఒకటి వస్తుంది. సో లాస్ట్ నేను ఫైనల్ అవుట్ చూస్తున్నప్పుడు స్టార్టింగ్ నా సినిమా ఈ ఉషా కిరణాలు అని చెప్పేసి అదే దాంతో నా సినిమా స్టార్ట్ అవుతుంది. సో ఎంతకంటే గొప్ప ప్రివిలేజ్ ఏముంటుంది ఓ డెబ్యూటెంట్ డైరెక్టర్కి. సో నా సినిమా కూడా అలాగా ఉషా కిరణ్ మూవీస్ అని చెప్పేసి అలాగే స్టార్ట్ అయ్యి రామోజీరావు గారి ఫోటో వస్తుంటే ఇంకంతకంటే బెస్ట్ మూమెంట్ లేకపోతే ఇంకంతకంటే బెస్ట్ డెబ్యూ నాకు దేవుడు ఏమిస్తాడు అని చెప్పేసి నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యా. అండ్ ఈ లీలా వినోదంలో మేము ఓవర్ థింకింగ్ అని చెప్పేసి ఒక సో అది మనందరం రిలేట్ అయ్యే కాన్సెప్టే. బట్ సో దాన్ని మేము ఫస్ట్ టైం టచ్ చేస్తున్నాం. సో మీకు ట్రైలర్లో ఎంత అర్థమైందో నాకు తెలియదు. బట్ మీరు సినిమా చూసినప్పుడు మాత్రం మీరు ఆ ఓవర్ థింకింగ్ మాత్రం ఎక్స్పీరియన్స్ చేసి నేనైతే సర్ప్రైజ్ ఫీల్ అవుతారని చెప్పేసి అయితే పక్కా అనుకుంటున్నా. సో అండ్ తర్వాత ఈ సినిమా చూసి మీరు ఒక్కసారిగా అలాగా ఒక 4-5 మినిట్స్ అలాగా ప్రశాంతంగా వెనక్కి జారిపడి రిలాక్స్ అవుతున్నప్పుడు మీ ఫ్యాన్ గాలి మీరు అలా పైకి చూస్తుంటే సో ఒక్కసారిగా మీ మెమరీస్ అన్నీ తిరుగుతాయి. సో ఆ ఫ్యాన్ గాలికి వస్తా మీ కాలేజ్ గాలి తగులుతూ మళ్ళీ మీకు ఎక్కడో ఆ అమ్మాయిని గుర్తు చేస్తుంది. మీరు ప్రేమించిన అమ్మాయినో లేకపోతే మీరు విషయం చెప్పకుండా వదిలేసిన అమ్మాయినో, ఆ అమ్మాయిని అయితే పక్కా గుర్తు చేస్తుంది. ఆ మెమరీస్ అవన్నీ అయితే మీకు గుర్తొచ్చి ఒక మంచి ఫీలింగ్ని అయితే లీలా వినోదం ఇస్తుందని నేను పక్కా అనుకుంటున్నా. అండ్ ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ చేసిన శరణ్ బ్రో, మదన్ అండ్ శివ చాలా బాగా చేశారు. అంటే నా ఫ్రెండ్స్ నేను వాళ్ళలో చూసుకున్నాను అనమాట. అండ్ తర్వాత బటర్ఫ్లైగా చేసిన చైతు కూడా చాలా బాగా చేశాడు. సో చైతు, థ్యాంక్స్ చైతు. అండ్ అనగా నువ్వు చాలా బాగా చేసావు, చాలా అందంగా ఉన్నావు. నేను ఇది ఇంగ్లీష్లో నీకు నేను ఈ విషయం నీకు ఇంగ్లీష్లో ఎందుకు చెప్పట్లేదంటే, నేను ఇంగ్లీష్లో చెప్తే అది చాలా ఆర్గానిక్గా ఉంటుంది. సో తెలుగులో నేను ఆర్గానిక్గా ఉండేది కదా కావాలి, ఆర్గానిక్గా ఉంటుంది. సారీ. మీరు మరీ అలా తిరగడం వల్ల మా కెమెరామ్యాన్ నెక్ పెయిన్ వచ్చేలా ఉందండి. కొంచెం మీరు అటు తిరగారా? మీ బ్యాకే వస్తుంది, పర్వాలేదంటే నాకు ఓకే. ఓకే మేడం. తర్వాత సాయి సార్, నితిన్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నన్ను నమ్మి ఈ ప్రాజెక్ట్ అది ఇచ్చినందుకు నాకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ సపోర్ట్ నేను ఎప్పటికీ మర్చిపోలేను. అండ్ ఫైనల్గా షను బ్రోతో ఒక ఇన్సిడెంట్ జరిగింది. సో
అయితే ఏమైందంటే మీ ట్రైలర్లో చూసిన ఆ గంట షాట్ ఉంది కదా, సో ఆ గంట షాట్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో విన్నట్టు ఉన్నారు, బట్ ఆయన ఎక్కడో ఆలోచిస్తున్నట్టు ఉన్నారనమాట. సో ఆ షార్ట్ చెప్పగానే ఇలాగా ఆ టేక్ వచ్చారు. ఆ టేక్ వచ్చి వితౌట్ గ్లిజరిన్ ఆయన మరి ఏం గుర్తు తెచ్చుకున్నారేమో నాకు తెలియదు. సో ఆ ఫస్ట్ టేక్లోనే నెక్స్ట్ లెవెల్ షార్ట్ చేశారన్నమాట. ఆ పక్కన కెమెరా అసిస్టెంట్ ఉన్నారు, ఆడు షార్ట్ చూసి అన్న దొల్లగొట్టేసాడు అన్నయ్య అని చెప్పేసి అని అన్నాడు. అది మూమెంట్ నాకు ఆయన ఇచ్చాడు. ఆయన మళ్ళీ నేను తర్వాత అడిగాను కానీ ఆయన తలదించుకుని అసలు అటు వెళ్ళిపోయారు. బ్రో థ్యాంక్ యూ సో మచ్ బ్రో. నేను ఈ కథ ఎంత అందంగా రాసినప్పుడు నేను ఎంత ఎంజాయ్ చేశానో, మిమ్మల్ని మానిటర్లో చూస్తున్నప్పుడు కానీ ఈ టీజర్ ట్రైలర్స్లో చూస్తున్నప్పుడు కానీ నేను అంతే హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో ఇప్పుడైతే నాకు ప్రసాద్ అంటే మీరే గుర్తొస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. ఓకే థ్యాంక్ యూ సో మచ్.